మేడం మీరు ఇప్పటి వరకు ప్రొడక్షన్ ప్రాసెస్ చూశారు కదా, అది ఇంకా సీల్ అయిపోయి వెళ్ళిపోవాలన్నమాట. అయితే ఒక్క టాపిక్ ఇంకొకటి డిస్కస్ చేయాల్సింది ఏంటంటే హ్యాండిల్స్, హార్డ్వేర్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మేడం, ఇవన్నీ హ్యాండిల్ వెరైటీస్ అనమాట. ఓకే. ఇంకా చాలా వెరైటీస్ కూడా మా దగ్గర ఉన్నాయి. వీటిని నట్టు బోల్ట్ వేసి ఫిట్ చేస్తాం. ఓకే. అయితే ఇవన్నీ కొంచెం ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయినాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి ఊడిపోయే ఛాన్సెస్, లూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఫ్యూచర్. అందుకని ఇప్పుడు ఏంటంటే మొత్తం కన్సీల్డ్ హ్యాండిల్స్, అసలు కనబడకూడదు హ్యాండిల్, ఎక్కడ టచ్ అవ్వకూడదు, పిల్లలు తిరిగినా తగలకూడదు అనే కాన్సెప్ట్స్ వచ్చినాయి. ఆ వర్జన్లో మనం ఒక మెషిన్ తెప్పించాము వేరే కంట్రీ నుంచి, అది ఎవరి దగ్గర లేదు. ఆ మెషిన్ ఏంటంటే ఇలా చెక్కకే హ్యాండిల్ తయారు చేసేస్తుంది అనమాట. ఇప్పుడు మన ఓకే. ప్లాంక్కే అలా గ్రూవ్ చేసి టేప్ వేసేసి పీవీసీ అంటే వాటర్ ఇంకా డ్యామేజ్ అవ్వకుండా పర్మనెంట్గా ఎలిగెంట్గా ఇట్లా చూడటానికి కూడా స్లీక్గా కనిపించేటట్టు గ్రూవ్ చేసే మెషిన్ కూడా మన దగ్గర ఉందన్నమాట. నార్మల్గా కార్పెంటర్ అయితే ఈ గ్రూవ్ చేయగలుగుతాడేమో, ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఒకవేళ బాగా ప్రొఫెషనల్ ఉంటే చేయగలుగుతాడేమో, చేసి దాన్ని పెయింట్ కొట్టేసుకుంటారనమాట అందరూ. ఓకే. కానీ పీవీసీ టేప్ వేసి దాన్ని మోల్డింగ్ చేసి అలా చేయగలగాలి అని అంటే ఒక ఆ మెషిన్ పర్టికులర్ మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్ మన దగ్గర ఉంది. ఈ సౌత్ ఇండియాలో ఇంతకుముందు అసలు ఎవరి దగ్గర లేకుండా ఉంది, కానీ ఇప్పుడు మన దగ్గరే ఉంది ఈ మెషిన్. ఈ మెషిన్ చేసే ఈ హ్యాండిల్స్ చాలా కనబడడానికి ఎలిగెంట్గా, అండ్ మళ్ళీ ఇంకా డ్యామేజ్ ఏం అవ్వదు, ఇంకా లూజ్ అయిపోవడం కానీ హార్డ్వేర్ తగలడం కానీ అలా ఏం ఉండకుండా పర్మనెంట్ ఇది కంటిన్యూటీ వచ్చేస్తుంది అంతే. కాబట్టి కటింగ్ మీకు ఇంకా సెపరేట్ గా డోర్ లెవెల్కే అది సీల్ అయిపోతుంది. ఈజీ టు యూజ్ కూడా, ఇలా క్లోజ్ చేయడం, యూజ్ చేసుకోవడం అలా డెవలప్ చేసి ఆ మెషిన్ కూడా మన దగ్గర ఉంది. అది ఎలా వర్క్ చేస్తుందో కూడా నేను మీకు చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, మనకి హ్యాండిల్స్ అయితే ఫ్యూచర్లో ఎప్పటికైనా మనకి ప్రాబ్లం రావచ్చు. సో చిన్నపిల్లలు తిరుగుతున్నప్పుడు అయితే మనకి వాళ్ళు తగిలి పడిపోతూ ఉంటారు. సో అలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాండిల్లెస్ డోర్స్ మనం చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఎక్కడ కూడా సపరేట్గా స్టిక్ చేసిన విధంగా అయితే ఏం లేదు, డోర్లోనే మనకి కటింగ్ అయితే వచ్చేసింది. కటింగ్ సంబంధించి పెద్ద మిషన్ అయితే ఉంది. సో ఆ మిషన్ అసలు ఈ విధంగా కటింగ్ ఎలా చేస్తుంది అనేది మనం చూద్దాం ప్రాసెస్. అండ్ చాలా నీట్గా అండ్ చాలా స్టైలిష్గా కూడా ఉంది హ్యాండిల్లెస్ డోర్స్. సో మరి వెళ్దామా అండి అక్కడికి? రండి మేడం, ఆ మెషిన్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అంతా మేము చూపిస్తాం. ఉన్న మిషన్స్లో ఇదే చాలా పెద్దగా ఉన్నట్టుంది అండ్ ఎక్స్పెన్సివ్ అని కూడా అనుకుంటున్నాను నేను. అవును మేడం, మా ఫ్యాక్టరీలో ఉన్న అన్ని మెషిన్స్ ఒక ఎత్తు అయితే దీని కాస్ట్ ఒక ఎత్తు, దీని పర్ఫార్మెన్స్ కూడా ఒక ఎత్తు. దీని స్పిండిల్స్ అన్ని టైవాన్ నుంచి తెప్పించాం. దీని బాడీ అంతా చైనాలో రెడీ అయింది. ఇంపోర్ట్ చేయించాం ఈ మెషిన్, Okay. ఇండియాలో లేదు. సో ఇంపోర్ట్ చేయించామన్నమాట. దీని ప్రాసెసింగ్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. హ్యాండిల్స్ చేస్తుంది ఈ మెషిన్. ఇందాక మనం మాట్లాడాం కదా ఎలా చేస్తుంది అనేది, అది చేసే ఎందుకు మెషిన్. కస్టమర్స్ ఎక్కువగా అలా వస్తున్నారు అని చెప్పి దానికి అవును ఎక్కువ మేడం, మోడర్న్ ట్రెండ్లో ఏంటంటే బెడ్ సైడ్ టేబుల్స్, వార్డ్రోబ్స్కి హ్యాండిల్స్ తగలకూడదు, ఊరికే అన్కంఫర్టబుల్గా ఉండకూడదు అని కన్సీల్డ్ ఆ లెవెల్కి మ్యాచ్ అయిపోవాలి, స్టైలిష్గా ఉండాలి అండ్ లైఫ్ కూడా ఉండాలి. సో దానికి మనకు ఒక సొల్యూషన్ అనమాట ఇది ఎలా వర్క్ అవుతుందో అది కూడా చూద్దాం. సో ఇంతకుముందు మనం చూసాం కదండి హ్యాండిల్లెస్ డోర్స్. సో హ్యాండిల్ లేకుండా సో ఆ డోర్స్ ఎలా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి అని చెప్పేసి ఇప్పటి వరకు మనం చూసాం కదా. దాని కట్టింగ్ ఎలా ఉంటుంది అనేది మనకి ఈ మిషన్ చూపిస్తుంది అనమాట. సో ఆ కటింగ్ ప్రాసెస్ కూడా చాలా అందంగా ఉంటుంది అని అంటున్నారు. ఆ ప్రాసెస్ కూడా మనం చూద్దాం ఈ మిషన్లో. సో ఇదే మన మెషిన్ అనమాట. ఇక్కడ మీకు కనబడుతున్న డిజైన్ హ్యాండిల్స్ అన్ని రకాలు దీని మీద చేయొచ్చు. ఈ మెషిన్ ఏంటంటే మనం ఎంత హ్యాండిల్ ఇవ్వాలి, ఏ సైజ్ ఇవ్వాలి, అది ఎంత కటింగ్ అవ్వాలి, ఎంత లెంత్ ఉండాలి, అన్నీ కస్టమైజ్గా డిఫైన్ చేయొచ్చు ఇది. సో దాన్నే నేను ఇప్పుడు పెట్టబోయే ప్లాంక్ ఏ సైజ్ ఉందనేది డిఫైన్ చేశాను. ఇది ఇప్పుడు ప్రాసెస్ అవుతుంది, చూద్దాం.